హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్ 2024 కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ అప్ సిరీస్లో మనం ఇప్పుడు ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ అనేటివి చూడబోతున్నామండి. మరి ఈ క్వశ్చన్స్ అనేటివి మీకు అన్ని పోటీ పరీక్షలకు ఏపీపీఎస్సి అదేవిధంగా టీజీపీఎస్సి నిర్వహించే పోటీ పరీక్షలన్నింటికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి తప్పక వీటిని మీరు వీడియో మొత్తం కూడా చూడండి. మరి ఏమాత్రం స్కిప్ చేసినా ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీకు మొత్తం అన్ని క్వశ్చన్స్ కవర్ కావాలంటే వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. మరి కేవలం మీరు మాత్రమే చూడడం కాకుండా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయగలరు. మరి మీ విలువైన సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది మిత్రులు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇంకా ఏపీపీఎస్సికి కూడా ఉపయోగపడే విధంగా లెవెల్ 2 క్వశ్చన్స్ ఇవి కూడా చేయమని అడుగుతున్నారు. ఓకే అండి, లెవెల్ 2 క్వశ్చన్స్ ఆల్రెడీ మన దగ్గర ప్రిపేర్ అయ్యే ఉన్నాయి. కాకపోతే ఈ లెవెల్ 1 క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత లెవెల్ 2 క్వశ్చన్స్ అందించాలన్న ఉద్దేశంతో ఉన్నాను. మీకు ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా అందుబాటులోకి అయితే రాబోతాయి. మ్యాచ్ ది ఫాలోయింగ్, అదేవిధంగా రాంగ్ స్టేట్మెంట్, రైట్ స్టేట్మెంట్, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మొత్తం టోటల్ ఇయర్ రౌండ్ అప్ కూడా రాబోతాయి. మరి వీటికి సంబంధించి ఒక బుక్ కూడా, ఇయర్ బుక్ కూడా రాబోతుందని తెలియజేస్తున్నాను మీకు. మరి నా ద్వారా ఒక కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్, అదేవిధంగా వర్క్ బుక్ కూడా రాబోతుంది. మరి దాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఆదరించగలరు. ఓకే అండి, మరి ముందుగా మనము ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ద్వారా భారతదేశానికి ఏ దేశం తన మొదటి బొగ్గు సరుకును పంపింది? ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ద్వారా భారతదేశానికి తన మొదటి బొగ్గు సరుకును పంపినటువంటి దేశం ఏది అంటే రష్యా. నెక్స్ట్, భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్ స్థానాన్ని ఏ సంస్థ కలిగి ఉంది? టాటా గ్రూప్. ఇండియాలో అత్యంత విలువైనటువంటి కంపెనీ ఏది అంటే టాటా గ్రూప్ అని అంటారండి. నెక్స్ట్, అధునాతన హోలోగ్రఫీని కలిగి ఉన్న కొత్త నోట్లను అంటే కరెన్సీని విడుదల చేయడానికి ఏ దేశం సిద్ధంగా ఉంది? మరి అధునాతనమైనటువంటి హోలోగ్రఫీని కలిగి ఉన్నటువంటి కొత్త కరెన్సీని విడుదల చేయడానికి ఏ దేశం సిద్ధంగా ఉందంటే జపాన్. నెక్స్ట్, ఆర్బిఐ రాష్ట్రాల కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పరిమితిని ఎంత శాతం పెంచింది? 28% పెంచడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం ఏ సంవత్సరంలో వస్తువుల భౌగోళిక సూచనల చట్టాన్ని రూపొందించింది? 1999. 1999లో వస్తువుల భౌగోళిక సూచనల చట్టాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ చార్టర్డ్ అకౌంటెంట్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 1ని జాతీయ చార్టర్డ్ అకౌంటెంట్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ సంఖ్యకి పోర్టల్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటే ఎన్హాన్స్డ్ డేటా యాక్సెస్. నెక్స్ట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ ఎవరు? సిబిడిటి చైర్మన్ ఎవరు? రవి అగర్వాల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్. నెక్స్ట్, భారతదేశంలో ఏటా జిఎస్టి డేను ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 1ని జిఎస్టి డేగా నిర్వహించడం జరుగుతుంది. దక్షిణాసియాలో అతిపెద్ద విమాన శిక్షణ పాఠశాలను ఎయిర్ ఇండియా ఎక్కడ నెలకొల్పబోతుంది?
అమరావతి. అమరావతి మరి ఎయిర్ ఇండియా ఈ అమరావతిలో అతిపెద్ద విమాన శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేయబోతుంది. నెక్స్ట్, సిమ్లా ఒప్పందం ఎప్పుడు చేయబడింది అంటే 1972. ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహిన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర. భారతదేశంతో 800 టన్నుల ఓషన్ గోయింగ్ టగ్ కోసం ఏ దేశ నావికా దళం ఒప్పందం కుదుర్చుకుంది? బంగ్లాదేశ్ నావికా దళం. 2024 లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? విశ్వనాథన్ ఆనంద్. జాతీయ పోస్టల్ ఉద్యోగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 1. జూలై 1ని జాతీయ పోస్టల్ ఉద్యోగుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు జ్ఞాపకార్థం హుల్ దివస్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? జార్ఖండ్. ఈ జార్ఖండ్ రాష్ట్రంలో హుల్ దివస్ను నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది దేనికి జ్ఞాపకార్థం అంటే ఈ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులు చేసినటువంటి తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిర్వహించేటువంటి ఒక దినోత్సవాన్ని హుల్ దివస్ అని అంటారు. నెక్స్ట్, ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 2. భూపీందర్ సింగ్ రావత్ ఏ క్రీడాకారుడు? ఫుట్బాల్ క్రీడాకారుడు. స్టీల్ స్లాగ్ రోడ్పై మొదటి అంతర్జాతీయ సమావేశాన్ని సిఎస్ఐఆర్ ఎక్కడ నిర్వహించింది? న్యూఢిల్లీ. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఇటీవల కొత్త జాతి కొమ్ముల కప్ప కనుగొనబడింది? కొత్త జాతి కొమ్ముల కప్పను ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 3. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూలై 3న జరుపుకుంటారు. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్య సమితి 3వ సమావేశం ఎక్కడ జరిగింది? దోహా. ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్య సమితి యొక్క 3వ సమావేశం దోహాలో జరిగింది. నెక్స్ట్, వనాటులో కొత్త అధ్యక్ష భవనం మరియు ఇతర ప్రభుత్వ భవనాలను ఏ దేశం నిర్వహించింది? చైనా. చైనా ఈ వనాటులో కొత్త అధ్యక్ష భవనం మరియు ఇతర బిల్డింగ్స్ అన్నింటిని కూడా నిర్మించడం జరిగిందండి. నెక్స్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెపన్ సిస్టమ్స్ స్కూల్ ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్. మైత్రి ఎక్సర్సైజ్ 2024ను భారతదేశం ఏ దేశంతో నిర్వహించింది? థాయిలాండ్తో. థాయిలాండ్ అండ్ భారత్ ఈ రెండు కలిపి నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్ ఏది అంటే మైత్రి ఎక్సర్సైజ్. నెక్స్ట్, భారతదేశం ఏ దేశంతో కలిసి నోమాడిక్ ఎలిఫెంట్ అనే సైనిక విన్యాసాన్ని నిర్వహించింది అంటే మంగోలియా. భారత్ అదేవిధంగా మంగోలియా కలిసి నిర్వహించినటువంటి సైనిక విన్యాసం పేరు నోమాడిక్ ఎలిఫెంట్. నెక్స్ట్, మహారాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శి ఎవరు? సుజాత సౌనిక్. జెనీవాలో శాశ్వత ప్రతినిధి స్థాయిలో జరిగిన కొలంబో ప్రాసెస్ సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహించింది? భారతదేశం. జాతీయ వైద్య కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ బిఎన్ గంగాధర్. జాతీయ వైద్య కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ బిఎన్ గంగాధర్. 2024లో
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ను ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. కల్నల్ ఎం.బి. రవీంద్రనాథ్ రచించిన కార్గిల్ వార్ ది టర్నింగ్ పాయింట్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? కె.టి. పర్నాయక్. దీంట్లో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది అంటే కార్గిల్ వార్ ది టర్నింగ్ పాయింట్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే కల్నల్ ఎం.బి. రవీంద్రనాథ్. నెక్స్ట్, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 విజేత ఎవరు? జార్జ్ రస్సెల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా బిల్లు 2024 కోసం నోడల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ను ఆమోదించినటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. దివ్య కళామేళ అండ్ దివ్య కళాశక్తి కార్యక్రమం ఏ నగరంలో జరిగింది? దివ్య కళామేళ అదేవిధంగా దివ్య కళాశక్తి అనే కార్యక్రమం ఏ నగరంలో జరిగింది అంటే భువనేశ్వర్. ప్రధానమంత్రి నమో డ్రోన్ దీదీ పథకం దేనిపై దృష్టి సారించింది? వ్యవసాయ రంగంలో మహిళలకు సాధికారత కల్పించడం. ఈ ప్రధానమంత్రి నమో డ్రోన్ దీదీ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగంలో మహిళలకు సాధికారత కల్పించడం. నెక్స్ట్, 2033 నాటికి కొత్త కక్ష అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే ప్రణాళికను ఏ దేశం ఆమోదించింది? రష్యా. భారతదేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్ ఎప్పటి వరకు పొడిగించబడింది? 2025 మార్చి 31 వరకు ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ను పొడిగించడం జరిగింది. నెక్స్ట్, మనోజ్ బాజ్పేయి ది డెఫినిటివ్ బయోగ్రఫీ పుస్తక రచయిత ఎవరు? పీయూష్ పాండే. మనోజ్ బాజ్పేయి ది డెఫినిటివ్ బయోగ్రఫీ అనే పుస్తక రచయిత పీయూష్ పాండే. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ యొక్క 24వ సమావేశం ఎక్కడ జరిగింది? అస్తానా. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రోమ్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది. నెక్స్ట్, చైనా టౌన్ యొక్క స్క్రీన్ ప్లేను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన ఆస్కార్ విజేత స్క్రీన్ రైటర్ ఎవరు? రాబర్ట్ టౌన్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 28 మంది సభ్యుల భారత అథ్లెటిక్స్ జట్టుకు నాయకత్వం వహించింది ఎవరు? నీరజ్ చోప్రా. నెక్స్ట్, ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ అండ్ స్పైస్ అవార్డు 2024ను ఎవరు అందుకున్నారు? స్వప్న కల్లింగల్. 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 వరకు భారతదేశ రక్షణ ఉత్పత్తిలో సంవత్సరానికి వృద్ధి రేటు ఎంత? 16.7%. అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 6. అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ యొక్క 4వ కేసు ఇటీవల ఎక్కడ నివేదించబడింది? కేరళ. డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్. ఫ్రీడమ్ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్ సైకిల్ను ఏ కంపెనీ పరిచయం చేసింది? బజాజ్. ఈ బజాజు ఈ ఫ్రీడమ్ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్ సైకిల్ను
అనే పరిచయం చేయడం అయితే జరిగింది. భారత సైన్యానికి స్వదేశీ చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్ స్టేషన్ను బెంగళూరుకు చెందిన ఏ సంస్థ సరఫరా చేసింది? సిగ్నల్ ట్రాన్. భారతీయ సాక్ష్య అధినియం BSA ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? 2024 జూలై 1 భారతీయ సాక్ష్య అధినియం. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ పెయింటింగ్ ఎక్కడ కనుగొనబడింది? ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 6. జాతీయ వైద్యుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 1. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంకు భాగస్వామి దేశం ఏది? భారతదేశం. ప్రధాన స్పాన్సర్గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. రూపాయి క్యాట్ వాణిజ్య విధానం ద్వారా భారతదేశం ఏ దేశంతో వాణిజ్యాన్ని విస్తరించింది? మయన్మార్తో కలిసి భారత్ ఈ రూపాయి క్యాట్ వాణిజ్య విధానాన్ని విస్తరించడం జరిగింది. నెక్స్ట్, 41,000 సంవత్సరాల పురాతన ఉష్ట్రపక్షి గూడు ఎక్కడ కనుగొనబడింది? ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ తర్వాత భారతదేశంలోని ఏ రాష్ట్రం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా చట్టాన్ని ప్రవేశపెట్టింది? కర్ణాటక. భారతదేశం ఇటీవల ఆవిష్కరించిన స్వదేశీ లైట్ ట్యాంక్ పేరు ఏమిటి? జోరావర్. భారతదేశం ఇటీవల ఆవిష్కరించిన స్వదేశీ లైట్ ట్యాంక్ పేరు జోరావర్. భారతదేశంలో ఏ వయస్సు వరకు పనిచేసే పిల్లలను బాల కార్మికులుగా వర్గీకరించారు? 14 సంవత్సరాల వరకు. ఈ 14 సంవత్సరాల లోపు వరకు ఒకవేళ కనుక పనిచేస్తున్నట్లయితే పిల్లలను వారిని బాల కార్మికులుగా పేర్కొంటారు. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం SCO షాంఘై సహకార సంస్థలో 10వ సభ్య దేశంగా చేరింది? అంటే బెలారస్. ఈ షాంఘై సహకార సంస్థలో 10వ సభ్య దేశంగా బెలారస్ ఇటీవల చేరడం అయితే జరిగింది. నెక్స్ట్, పబ్లిక్ ఆర్ట్ ఇన్స్టాలేషన్ ద్వారా భారతదేశ కళాత్మక వారసత్వాన్ని ప్రదర్శించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏమిటి? అంటే పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. ఇరాన్ అధ్యక్షుడు ఎవరు? మసౌద్ పెజెష్కియాన్. 28వ మలబార్ నావికా విన్యాసాన్ని ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. 28వ మలబార్ నావికా విన్యాసాన్ని నిర్వహించినటువంటి దేశం ఏది అంటే అది ఇండియా. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రవేశపెట్టిన డిజిటల్ భారత్ నిధి DBN కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? అంటే గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం కనెక్టివిటీని పెంచడం. మరి గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం కనెక్టివిటీని పెంచడం కోసము ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఈ డిజిటల్ భారత్ నిధి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్, 2024లో ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? మహారాష్ట్ర. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? గౌతమ్ గంభీర్. ఉత్తరప్రదేశ్లో ఘర్ ఘర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ
ఏది? టాటా పవర్. ఈ టాటా పవర్ ఉత్తరప్రదేశ్లో ఘర్ ఘర్ సోలార్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఆసియా స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? మలేషియా. ఆసియా స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్ 2024 ఆతిథ్య దేశం ఏది అంటే మలేషియా. జెన్ ఏఐ ఆవిష్కరణల ర్యాంకింగ్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది అంటే 5వ స్థానంలో నిలిచింది. జెన్ ఏఐ ఆవిష్కరణల ర్యాంకింగ్లో భారత్ 5th ప్లేస్లో నిలవడం జరిగింది. ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర గౌరవమైన చెవాలియర్ డి లా లెజియన్ డి హోనూర్ ఎవరికి లభించింది అంటే రోష్ని నాదార్ మల్హోత్రా. రోష్ని నాదార్ మల్హోత్రా. సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? ఓం బిర్లా. నెక్స్ట్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్ ఎవరు? అదానీ గ్రూప్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్ అదానీ గ్రూప్. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను ప్రదానం చేసింది అంటే రష్యా. రష్యా ఇటీవల మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అనే యొక్క పురస్కారాన్ని ప్రదానం చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి మరి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు అంటే డాక్టర్ సౌమ్య స్వామినాథన్. డాక్టర్ సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మళ్ళీ ఎవరు నియమితులయ్యారు? సత్యనారాయణ గోయల్. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చైర్మన్ ఎవరు అంటే సత్యనారాయణ గోయల్. నెక్స్ట్, కజకిస్తాన్లో బిర్లెస్టిక్ 2024 సంయుక్త సైనిక విన్యాసాలలో ఏ దేశ సైన్యం పాల్గొంది? కజకిస్తాన్లో బిర్లెస్టిక్ 2024 సంయుక్త సైనిక విన్యాసాలలో ఏ దేశం పాల్గొంది అంటే అజర్బైజాన్. అజర్బైజాన్ పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్ను ప్రారంభించిన కంపెనీ ఏది? నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్ను ఏ కంపెనీ ప్రారంభించింది అంటే టాటా. ఈ టాటా నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్ను ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్, చిన్న అణువిద్యుత్ ప్లాంట్లను నిర్మించడంలో భారతదేశానికి సహకారాన్ని అందించినటువంటి దేశం ఏది అంటే రష్యా. నెక్స్ట్, జాతీయ చేపల రైతు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 10. యునెస్కో ఇటీవల ఎన్ని కొత్త బయోస్పియర్ రిజర్వులను గుర్తించింది అంటే 11ని గుర్తించడం జరిగింది. 2024లో భారతదేశం ఏ దేశంతో సేంద్రియ ఉత్పత్తుల కోసం పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని అమలు చేసింది అంటే తైవాన్. భారత్ అదేవిధంగా తైవాన్ రెండు కలిసి ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. అవి దేనికి సంబంధించి అంటే సేంద్రియ ఉత్పత్తుల కోసం. నెక్స్ట్, యూరప్ యొక్క ఏరియన్ 6 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది అంటే
యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ఏరియన్ 6 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడానికి ఈ యుఎస్ఏ బాధ్యత వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 870 మైళ్ళ కక్ష ఎత్తును లక్ష్యంగా చేసుకొని పొలారిస్ డాన్ మిషన్ను ఏ సంస్థ నిర్వహిస్తోంది అంటే స్పేస్ ఎక్స్. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 11. ఇంటర్నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడానికి సేఫ్టీ రింగ్ ఫీచర్ను ఏ బ్యాంకు ప్రారంభించింది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. సేఫ్టీ రింగ్ ఫీచర్ను ప్రారంభించినటువంటి బ్యాంక్ ఏది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. WHO కొత్తగా ప్రారంభించిన మీ దివిస్ ప్లాట్ఫామ్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? మీ దివిస్ అనే ఈ ప్లాట్ఫామ్ WHO ఇటీవల కొత్తగా ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి అంటే వైద్య పరికర సమాచారం. నెక్స్ట్ చూసినట్లయితే అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో ఉత్తమ రాష్ట్ర బిరుదును ఏ రాష్ట్రం పొందింది? అగ్రికల్చర్ లీడర్షిప్ లో దీంట్లో అగ్రికల్చర్ లీడర్షిప్ లో ఏ రాష్ట్రం పొందింది అని అంటే అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో హార్టికల్చర్లో ఉత్తమ రాష్ట్ర బిరుదును ఏ రాష్ట్రం పొందింది? నాగాలాండ్. థాయిలాండ్ ఇండియా ఇంటర్వోవెన్ లెగసీస్ స్ట్రీమ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ బౌద్ధం అనే ఫోటోగ్రఫిక్ ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహించబడింది? థాయిలాండ్ ఇండియా ఇంటర్వోవెన్ లెగసీస్ స్ట్రీమ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ బౌద్ధం అనే ఫోటోగ్రఫిక్ ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహించబడింది అంటే ఇది న్యూఢిల్లీలో నిర్వహించడం అయితే జరిగింది. న్యూఢిల్లీలో దీన్ని నిర్వహించారు. ఇది అండి మరి ఈ వీడియోలో మీకు అందించినటువంటి కరెంట్ అఫైర్స్. మరి వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇతర సబ్జెక్టుల యొక్క టెస్టులు కూడా మీకు మన సక్సెస్ సీక్రెట్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. మరి గూగుల్ ప్లేలో మన సక్సెస్ సీక్రెట్ యాప్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి తప్పక ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్కు సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పక మీరు ఇన్స్టాల్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ నెట్ పరిస్థితిలో మరవద్దు. మరి అదేవిధంగా మీరు కనుక ఇప్పటివరకు మన సక్సెస్ సీక్రెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కేవలం మన వీడియోస్ చూడడమే కాకుండా మీరు అసలు లైక్ చేయగలరు. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దాంతో నాకు మరింత ఉత్సాహం వచ్చి ఇంకా నేను మరికొన్ని మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ కానీ మీకు ఇంత సమాచారం అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక నా వంతుగా నేను ప్రయత్నిస్తున్నందుకు మీ వంతుగా మీరు కూడా ప్రోత్సహించాలని కోరుతూ మరి మీ అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.